హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. రైట్. ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటి వాటిలో మనం ఇది డాట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని ఫైల్ నేము, రైట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని హెచ్టిఎంఎల్ అని మనం కాల్ చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ అన్నిటిని మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ అని అంటాం. ఏమా? Yes, sir. ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ అని అంటాం అనమాట. సో కాబట్టి ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్లో మనం చూస్తే ఆ, ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫోల్డర్లో మనం యూజ్ చేసామని అనుకున్నట్లయితే, ఒక ఫోల్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఒక ఫోల్డర్లో యూజ్ చేసామని అనుకున్నట్లయితే అప్పుడు ఈ డాక్యుమెంట్స్ని హెచ్టిఎంఎల్ సోర్స్ ఫోల్డర్ అని అంటాం. ఈ టైప్లో ఉన్నటువంటి దాన్ని Okay, sir. హెచ్టిఎంఎల్ సోర్స్ ఫోల్డర్ అని అంటాం. ఏమా? అయితే ఇప్పుడు Yes, మనం sir. చూడాల్సింది ఏంటంటే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. హెచ్టిఎంఎల్ HTML structure. స్ట్రక్చర్, దీన్ని డాక్యుమెంట్ స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు మనం. డాక్యుమెంట్ Okay, sir. స్ట్రక్చర్. Yes, sir. సో ఈ డాక్యుమెంట్ స్ట్రక్చర్లో హెచ్టిఎంఎల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ స్ట్రక్చర్లో మనం చూస్తే ఇక్కడ ఈ డాక్యుమెంట్ స్ట్రక్చర్లో మనం ట్యాగ్స్ అనేటువంటి వాటిని డాక్యుమెంట్కి ట్యాగ్స్ స్టార్టింగ్ ట్యాగ్ అనేటువంటిది డాట్ Heading tag వస్తుంది సార్. Dot Yes. H HTML HTML అనేటువంటిది వస్తుంది సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. దీన్ని ఈ డాక్యుమెంట్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేటువంటి దాంతోనే మనం స్టార్ట్ చేస్తాము. అండ్ ఎండింగ్ అనేటువంటిది కూడా మనం ఎండ్ చేసేటప్పుడు ఈ విధంగా ఎండింగ్ స్లాష్ ట్యాగ్ HTML అని క్లోజ్ చేస్తాం సార్. ఇలా మనం క్లోజ్ చేస్తాం. వెరీ గుడ్. ఎస్ సార్. ఓకే. సో అది బిగినింగ్, Yes, దీన్ని బిగినింగ్ ట్యాగ్ అంటాము, దీన్ని ఎండింగ్ ట్యాగ్ అని అంటాం. అంటే ఇది టెర్మినాలజీ. ఎస్ సార్. మనం ఇది స్టార్టింగ్ లో మనం ఇలా కాల్ చేయకూడదు. ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఆర్ ఏంటి ఫార్వర్డ్ స్లాష్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అని అనకూడదు. దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అని అంటాము, ఇది ఎండింగ్ ట్యాగ్ అని అంటాము. ఎండింగ్ ట్యాగ్ అని అంటాం సార్. ఏమా? సో అయితే Yes, sir. దీనిలో ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటి వాటిలో ఇంపార్టెంట్ అనేటువంటిది ఏంటంటే ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? Okay, sir. ఒక బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో, ఇన్ బిట్వీన్ హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ మధ్యలో మాత్రమే మనం ఒక బ్రౌజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. Yes, అమ్మా? sir. అయితే దీనిలో Yes, sir. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేటువంటిది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేటువంటి వాటిలో మనం యూజ్ చేస్తాం. దాన్ని ఏమని పిలుస్తామని అంటే హెచ్టిఎంఎల్ Head tag. హెచ్టిఎంఎల్ Yes, sir. ఎలిమెంట్స్ అని అంటాం. HTML elements. ఇది Yes, sir. వైవోలో కూడా నీకు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇది వైవో క్వశ్చన్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఏమా? సో దీన్ని మనం Okay, sir. Yes, sir. అంటే దీన్ని ఎలిమెంట్స్, డాక్యుమెంట్స్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఓకే. Yes, sir. సో దీనిలో హెడ్ ఎలిమెంట్ అనేటువంటిది ఉంటుంది, బాడీ ఎలిమెంట్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేటువంటి వాటిలో హెడ్ ఎలిమెంట్ అండ్ బాడీ ఎలిమెంట్. Yes, sir. బాడీ ఎలిమెంట్ అనేటువంటిది కూడా మనకి ఉంటుంది. అయితే దీనిలో ఈ హెడ్ ఎలిమెంట్ అండ్ బాడీ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే దీనిలో సెషన్స్ అనేటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిలో ఏమి ఇంక్లూడ్ చేస్తామంటే హెడ్ సెషన్స్ అనేటువంటి వాటిలో మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. ఈ హెడ్ సెషన్స్ అనేటువంటి హెడ్ సెషన్లో ఏం యూజ్ చేస్తామంటే మెటా ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మనం హెచ్టిఎంఎల్ పేజ్లో యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ హెడ్ Okay, sir. సెషన్లో Yes, ఈ sir. హెడ్ ఎలిమెంట్ అనేటువంటిది ఎలిమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో దీనిలో మనం యూజ్ చేసేటువంటి వాటిని ఏమంటామని అంటే ఏమంటాము? Head tag, sir. Heading. హెడ్డింగ్ సంబంధించింది యూజ్ చేస్తాం. కానీ దానిలో యూజ్ Yes, sir. చేసేటువంటి హెడ్లో మనం యూజ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమని పిలుస్తామంటే మెటా ఇన్ఫర్మేషన్ అని మనం పిలుస్తాం. Meta information. Okay, sir. హెడ్లో యూజ్ చేసేటువంటి వాటిని మెటా ఇన్ఫర్మేషన్. Okay, sir. మెటా ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఒక సిమిలర్ ఐకాన్ అనేటువంటిది మనకు వచ్చి మెటా డేటా అని మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ.
ఎప్పుడైనా అబ్జర్వ్ అవును చేశారా? సార్, అవును ఫేస్బుక్ సార్. ఓపెన్ చేసినప్పుడు ఎస్ సార్. లాస్ట్లో, వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి మెటా ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకు వస్తుంది అనమాట. అది ఏంటనంటే అవును సార్. అది అది మనకి ఏం చేస్తుందని అంటే స్క్రీన్ మీద ప్రాసెస్ చేసి, అంటే సెషన్ వైజ్గా మనకు ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఈ సెషన్ వైజ్గా మనం అక్కడ ఏదైతే మనం కోడింగ్ అనేటువంటి రాస్తామో ఆ సెషన్ వైజ్గా మనకు హెడ్స్ అనేటువంటి వాటిని మనం మెన్షన్ చేస్తుంది. ఆ దానికి ట్యాగ్ ఏంటంటే హెడ్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇలా హెడ్, సారీ, ఈ హెడ్లో మనం ఏం యూజ్ చేస్తాం? టైటిల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. Please subscribe. ఎస్ సార్. హెడ్లో మనం టైటిల్ ట్యాగ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ టైటిల్ ట్యాగ్ అనేటువంటిది వెబ్ పేజ్లో మనకి టైటిల్ అనేటువంటిది బ్రౌజర్లో ఏపీర్ అయ్యేటువంటి విధంగా మనకు చూపిస్తుంది. టైటిల్ అనేటువంటిది ఎక్కడ మనకి కనిపిస్తుంది అని అంటే ఆమ్, ఒక బ్రౌజర్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రౌజర్ ఉంది. సో ఇలా బ్రౌజర్ ఉంది. ఈ బ్రౌజర్ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ క్యాలెండర్ అని అనుకుంటే ఇక్కడ గూగుల్ క్యాలెండర్ అని చెప్పి ఇక్కడ మనకి టైటిల్ కనిపిస్తుంది. అంటే ఈ ట్యాబ్ పైన కనిపించేటువంటి టైటిల్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. ఎస్ సార్. అంటే బై ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బ్రౌజర్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ద టైటిల్ ట్యాగ్. ఎస్ సార్. ఓకే. సో ఆ టైటిల్ గురించి మనం ఈ టైటిల్ ట్యాగ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఎస్ అయితే సార్. దీనిలో ఈ ఈ మోడిఫికేషన్స్ మనం ఏమన్నా ఒక యాక్షన్స్ అనేటువంటివి మనకు జరగాలని అనుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒక వెబ్ పేజ్ అని అనుకుందాం. ఈ వెబ్ పేజ్లో ఇక్కడ మనకి ఇది హెడ్ అని అనుకుంటాం. ఏమా, హెడ్ తర్వాత ఎస్ ఇక్కడ సార్. మనకి కొన్ని బటన్స్ కొంతమంది ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు, కొంతమంది ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఏంటా బటన్స్? ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ హోమ్ అనేటువంటి ఒక బటన్, లేకపోతే ఒక ట్యాబ్ అని అంటాం దీన్ని, లేకపోతే దాన్ని ఆమ్, ఇంకేమనొచ్చు అంటే లింక్ అని అంటాం. లింక్ అనేటువంటిది ఒక నేమ్తో ఇలా సేవ్ అయి ఉంటుందన్నమాట. ఓకే సార్. అది మీకు ఇన్ ఫ్యూచర్లో ఫర్దర్గా నేను అవన్నీ మీకు అర్థమవుతాయి. లింక్ అనేటువంటి దానిలో హోమ్ అనేటువంటిది ఒకటి, అబౌట్ అస్ అనేటువంటిది ఒకటి, గ్యాలరీ, కాంటాక్ట్ అస్, ఎస్ సార్. ఇలా ఇలా మనకి ఇలా చిన్న చిన్న బటన్స్ కింద వీటిని ఇలా ఉంటాయి. బటన్స్ అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా బటన్స్ అనేటువంటిది ఉంటే వీటిని బ్రౌజర్ మనం చేసేటప్పుడు వీటిని మనం క్లిక్ చేస్తాం. ఇలా గోల్ అండ్ కాంటాక్ట్, ఇలా మనం వీటిని ఏం చేస్తాం? ఈ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని ఇక్కడ హెడ్ ఉంటే ఇక్కడ మనకి దీన్ని బాడీ అంటాం. దీన్ని హెడ్ అని చెప్పి అని అంటాం. వీటిని ఇది హెడ్ అంటాము. సో ఇది స్పెషల్ బటన్స్, లింక్స్ అనమాట, హైపర్ లింక్స్ యూజ్ చేసి దీన్ని యాక్చువల్గా బాడీ అని అంటాం. దీన్ని బాడీలో మనం ఇక్కడ ఏదైతే పేజ్ ఓపెన్ చేస్తున్నామో ఆ పేజ్ అనేటువంటిది బాడీలో ఓపెన్ అయ్యేటట్టుగా మనం చేస్తాం. వీటినన్నిటిని ఒక పేజీని మనం ఏం చేస్తున్నాం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ కింద మనం చేస్తున్నాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫ్రేమ్. దీన్ని ఏమంటాం అంటే వెర్టికల్, ఇది వెర్టికల్ ఫ్రేమ్, ఇది హారిజాంటల్ ఫ్రేమ్. ఏమ్మా, ఓకే సార్. ఇది హారిజాంటల్ ఫ్రేమ్ అంటాము, బట్ ఇది వెర్టికల్ ఫ్రేమ్ అని అంటాము. ఈ ఒక ఎస్ పేజ్ని మనం సార్. ఏం చేస్తున్నామని అంటే ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఫ్రేమ్స్. అంటే ఇలాగే డివైడ్ చేయాలని అంటే యాజ్ యువర్ ఇంట్రెస్ట్, డిపెండ్స్ ఆన్ యువర్ ఓకే ఇంట్రెస్ట్, సార్. యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ మాడిఫై. అండ్ సమ్ ఆఫ్ ది clients, they are interested into this type of head, and some of the persons they are not maintain the head. అన్నా కదా, హెడ్ మెయింటైన్ చేయకుండా ఎస్ వాళ్ళు సార్. ఏం చేస్తూ ఉంటారు? ఈ జస్ట్ ఓన్లీ ఓపెన్ పేజ్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రమే జస్ట్ ఈ లింక్స్ని, వేరే పేజ్ లింక్స్ని ఇక్కడ మనకి ఆమ్, క- ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది టాప్లో ప్లేస్ చేస్తారు, కొంతమంది లెఫ్ట్లో ప్లేస్ చేస్తారు, కొంతమంది రైట్లో కూడా ప్లేస్ చేస్తూ ఉంటారు. సో అది డిపెండ్స్ ఆన్ ఎస్ ఇంట్రెస్ట్ సార్. అనేటువంటి దానిగా వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని ఈ విధంగా సపరేట్ చేస్తారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్దాం మనం. సో ఇప్పుడు దీనిలో ఇక్కడ మనకి ఏదైతే ఈ డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనేటువంటి దానిలో మనకి హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఎలిమెంట్స్ గాను, అండ్ హెడ్ ఎలిమెంట్ గాను, నెక్స్ట్ బాడీ ఎలిమెంట్స్ గాను, ఈ విధంగా మనకి కన్క్లూడ్ చేస్తాం. దీని తర్వాత మనకి టాపిక్ ఏంటంటే కామెంట్స్ అనేటువంటి కామెంట్స్.
ఏమా Comments. ఈ Yes, sir. కామెంట్స్ అనేటువంటి వాటిలో సారీ ఇక్కడ కామెంట్స్లో మనం కామెంట్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు జాయిన్ అయిన తర్వాత పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని కొన్ని ట్యాగ్స్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. నువ్వు ఈ ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు ఉండవు కదా, మళ్ళీ నెక్స్ట్ వేరే సాఫ్ట్వేర్ కంపెనీలోకి నువ్వు జంప్ అయిపోవచ్చు. అంటే నువ్వు ప్రమోషన్తో నువ్వు ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఇలా వెళ్ళొచ్చు. మరి ఆ ప్రోగ్రామ్ని లేకపోతే ఆ ప్రాజెక్ట్ని అదే కంపెనీకి అలాటెడ్ అయి ఉండదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్కి వాళ్ళు ప్రాజెక్ట్ 1 year కాంట్రాక్ట్ అయిపోయిందని అనుకుంటే నెక్స్ట్ వేరే కంపెనీకి ఇవ్వచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ ఎడిట్ చేయాలి అని అనుకున్నట్లయితే ఈ ట్యాగ్ ఎందుకు యూజ్ చేసావు అని మనం కామెంట్ రాస్తాం అనమాట పక్కన. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టైటిల్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను. ఈ టైటిల్ ట్యాగ్కి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వై యు ఆర్ యూజింగ్ దిస్ పర్టికులర్ టైటిల్. ఆ Yes, కామెంట్ sir. రాయకపోతే నెక్స్ట్ వచ్చేవాడు ఏం చేస్తాడు, ఐ డోంట్ వాంట్ ఇంట్రెస్ట్ దిస్ పర్టికులర్ టైటిల్, ఐ వాంట్ చేంజ్ దిస్ టైటిల్ అని చెప్పి వాడు చేంజ్ చేశాడు అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది Yes. కంపెనీ వాడికి మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద టైటిల్, సో ద టైటిల్ ఇట్ కెన్ బి ఎక్స్టాండ్ ఇన్ టు ది లైఫ్ అనేటువంటి దాన్ని చూడాలని Please అనుకునేటువంటి subscribe. పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇది చేంజ్ చేయకూడదు అని. కానీ ఇప్పుడు వచ్చిన డెవలపర్ చేంజ్ చేస్తాడని అనుకున్నట్లయితే వాళ్ళతో రిమార్క్ అయిపోతుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఈ టైటిల్ పెడుతున్నారో అప్పుడు ఈ ఇక్కడ ఒక కామెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం, ఇలా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడో ఈ ఈ డాక్యుమెంట్ అంతటికీ కూడా ఒక టైటిల్ పెట్టొచ్చు, ఒక టైటిల్ పెట్టాలి. Yes, sir. ఎందుకని సో ఇక్కడి నుంచి మనం ఈ డాక్యుమెంట్ పేజ్ని మనం అర్థం చేసుకోవాలని అనుకుంటే కొంచెం టైం పడుతుంది. సో అలా కాకుండా 1 lineలో ఈ ప్రోగ్రామ్ అంతా, ఈ కోడింగ్ అంతా నేను వై ఐఆమ్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ వై ఐఆమ్ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ కోడ్ అనేటువంటిది మనకు తెలియాలని అనుకున్నట్లయితే ఐ హ్యావ్ టు యూజింగ్ కామెంట్. హౌ ఇట్ ఈస్ రైట్ దిస్ కామెంట్ ఇన్ ద సెన్స్ ఇలా లెఫ్ట్ యాంగులర్ అండ్ అపాస్ట్రోఫియస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుని, సో ఇక్కడ నుంచి ఒక చిన్న డాష్ అనేటువంటి దాని నుంచి, సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని రాయొచ్చు, దిస్ ఈజ్ ఫస్ట్ పేజ్ ఆర్ ఫస్ట్ వెబ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇలా మనం ఈ విధంగా మనం కామెంట్ అనేటువంటి దాన్ని ఇస్తాం అనమాట. సో కామెంట్ ఇవ్వకపోతే ఏమన్నా ప్రాబ్లమా సార్, కంపల్సరీ కామెంట్ అనేటువంటిది ఇవ్వాలా అని అంటే, కామెంట్ ఇవ్వకపోతే ఒకవేళ డాక్యుమెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవ్వదా? కామెంట్ ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అండ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఏమా అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, this is the document information. By the identifying this comment, so how to execute the program and how to write the program, what is the information it included in your code అనేటువంటి దాన్ని మనం జస్ట్ ఈ లైన్ అనేటువంటి దాంతో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఎవరికి, వేరే ప్రోగ్రామర్కి. ఏమా Okay. సో ఈ విధంగా అంటే ఇది ఇలా రాయడం అనేటువంటిది ఏంటనంటే, యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్ డెఫినెట్లీ దే వాంట్ టు ప్లానింగ్ ఫర్ ది కామెంట్. ఏమా అండ్ డెఫినెట్లీ ద ప్రోగ్రామర్ ఇట్ షుడ్ బి మెయింటైన్ దిస్ టైప్ ఆఫ్ కామెంట్. అదేవిధంగా వితౌట్ ద రైటింగ్ ఆఫ్ దట్ కామెంట్, సో డెఫినెట్లీ అవేర్నెస్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే ప్రోగ్రామర్స్ అనేటువంటి వాళ్ళకి ఉండదు ఈ కామెంట్ అనేటువంటిది లేకపోతే. ఒక డాక్యుమెంట్ అనేటువంటి దానికి అసలు మీనింగ్ అనేటువంటిది మనకు ఉండదు ఈ కామెంట్ అనేటువంటిది మనం రాయకపోయినట్లయితే. ఏమా సో దీనివల్ల ఏమవుతుందని అంటే, మనం దెర్ ఆర్ యూజ్డ్ ఇన్ టు ది ఇంప్రూవ్ మార్కప్, ఏమంటాం దాన్ని, రీడబిలిటీ. ఎస్ ఆర్ నో? 1 wordలో మనం చెప్పాలని అనుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ద మార్కప్ రీడబిలిటీ. ఎస్ ఆర్ నో? Okay, sir. Yes, sir. రీడబిలిటీ అనేటువంటి దాన్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము ఈ కామెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం ద్వారా. సార్ కామెంట్ అన్నది ఇప్పుడు అది ట్యాగ్ అంటే అలా ఇంప్లిమెంట్ Within- చేస్తాం సార్ కోడ్ లోని.
కోడ్లో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ అనేటువంటిది ఉందని అనుకో, ఈ టైటిల్ అనేటువంటి దానికి ఎస్ సార్. మనం ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని మనం ఇవ్వాలని అనుకున్నట్లయితే ఇలా ఈ ప్రోగ్రామ్ అంతటికి టాప్ పొజిషన్లో ఈ కామెంట్ అనేటువంటి దాన్ని ఇస్తాం. ఇది నేను ఓకే సార్. ఏమని చెప్తున్నాను, ఈ ప్రోగ్రామ్ అంతటిని నేను ఏమని చెప్తున్నాను ఇక్కడ, దిస్ ఈజ్ ఫస్ట్ వెబ్ ప్రోగ్రామ్ అని చెప్పాను అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడా హోమ్ పేజ్ కింద నువ్వు చేయాలని అనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, నేను అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడానికి వేరే వాడికి ఈ పేజ్ అంతటిని చదవాలి, చదివి కోడ్ అంతటిని అండర్స్టాండ్ చేసుకుని అది వాడు అర్థమయ్యేటువంటి విధంగా చేయాలని అనుకున్నట్లయితే అది చాలా కష్టం. అప్పుడు నేను ఏం చేస్తాను, ప్రోగ్రామ్ అంతట్లో టాప్ పొజిషన్లో రాస్తాను ఇది, దిస్ ఈజ్ హోమ్ ఎస్ సార్. పేజ్, హోమ్ వెబ్ పేజ్, వెబ్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను రాస్తాను. అప్పుడు వాడు వెంటనే ఓకే ఇది హోమ్ పేజ్ ప్రోగ్రామ్ అని. సో వెన్ దే ఆర్ సీయింగ్ దిస్ కామెంట్ దెన్ ఆటోమేటికలీ ద పర్సన్ దే ఆర్ అండర్స్టూడ్ దిస్ ఇస్ ద హోమ్ పేజ్ ఎస్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఏమ్మా? ఓకే సార్. ఆ, సార్. ఇలా అంటే ఈ టాప్ పొజిషన్లోనే కాదు, మనం ఒకవేళ ఈ కామెంట్ అనేటువంటి దాన్ని మనం ఇలా తీసుకుని, సో ఇక్కడ మీరు మనం ఒకవేళ దిస్ ఇస్ టైటిల్ వెబ్ పే, దిస్ ఇస్ టైటిల్ అని చెప్పి దీని గురించి ఎక్స్ప్రెస్ చేసాం అనుకో, ఇలా కూడా మనం కామెంట్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఓకే సార్. దీని గురించి. ఓకేనా? అది ఇక్కడ యూజ్ ఎస్ చేయాలి సార్. అనేటువంటిది అక్కడ యూజ్ చేయాలి అనేటువంటిది లేదు. ద కామెంట్స్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద డాక్యుమెంట్. ఎస్ సార్. Okay, the comments can be placed anywhere in the document. That is the comment session. Emma? ఓకే సార్. సో నెక్స్ట్ ఇది మనకి కామెంట్ సెషన్ అయిన తర్వాత మనకి దీనిలో ఏంటంటే ఎలిమెంట్ సెషన్. ఓకే, సో దీనిలో మనకి ఎలిమెంట్ సెషన్లో మనం చూసినట్లయితే దీన్ని ఎలిమెంట్ సెషన్ అని అనుకుందాం. సో ఈ ఎలిమెంట్ సెషన్లో మనకి ఏంటంటే దీనిలో ఫండమెంటల్ బ్లాక్స్ అనేటువంటి మనకి వెబ్ పేజెస్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఫండమెంటల్ బ్లాక్స్ అనేటువంటి ఈ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని ట్యాగ్సే, ఎలిమెంట్స్లో ట్యాగ్సే మనకు ఉంటాయి. అయితే ఈ ఎలిమెంట్స్లో మనం యూజ్ చేసేటువంటి వాటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అని అంటాం. ఎలిమెంట్స్ లోపల యూజ్ చేసేటువంటి వాటిని యాట్రిబ్యూట్స్ అని అంటాం. ఓకే సార్. ఇన్సైడ్ ఆఫ్ ది ఎలిమెంట్స్లో యాట్రిబ్యూట్స్ అనేటువంటి ఉంటాయి. సో ఈ యాట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని కలిపి మనం ఎలిమెంట్స్ అనేటువంటి వాటి కింద మనం జనరేట్ చేయగలుగుతాం అనమాట. సో అంటే ఇప్పుడు దీనిలో ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని మనం ఎలా ఉంటుందంటే లైక్ ట్రీ టైప్లో ఉంటాయి అనమాట. ఈ ఎలిమెంట్స్ అనేటువంటి ఎలా ఆర్గనైజ్ చేయబడతాయి అని అంటే ట్రీ స్ట్రక్చర్లో, అంటే పేరెంట్ ఉండి, పేరెంట్ తర్వాత సబ్ పేరెంట్ ఉండి, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు చెప్పాలని అనుకుంటే ఇక్కడ ఒక పేరెంట్ ఉన్నది అనుకుందాం. సో ఈ పేరెంట్ దగ్గర నుంచి ఇలా చైల్డ్ సిస్టమ్, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సబ్ చైల్డ్ సిస్టమ్, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా సబ్ చైల్డ్ సిస్టమ్, ఇలా ఎలా అయితే ఆర్గనైజ్ చేస్తాయో మనకి ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి కూడా మనకి అట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుని అలా సబ్ చైల్డ్ సిస్టమ్ కింద మనకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనికి మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు నేను ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాను, అప్పుడు మీకు కంపల్సరీ ప్రోగ్రాంలో మీకు అర్థం అవుతుంది. ఏమ్మా? Please subscribe. హలో, ఎస్ సార్. ఓకేనా? ఎస్ రైట్. సార్. ఎస్ సో సార్. ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని మనం Please subscribe.
Please subscribe.
Please subscribe.